పరిపాలన గడ్డి గుడ్లాగా ఉందండి. ఈడు పరిపాలన అన్నగాని ఇచ్చాడు, ఇసుక ఆపేశాడు, లేబర్ పోతున్నారండి. ఏమీ లేదండి. మందు రేటు ఉన్నట్టుండి 20 రూపాయలు 30 రూపాయలు పెంచాడు కోట దగ్గర. 40 రూపాయలండి. ఇంకా మేము తెచ్చుకునేది 400 కూలి తెచ్చుకుంటాం. ఏం తింటాం, ఏం తాగుతాం. ఇంకా ఇంటికాడ ఏమి ఇవ్వాలో మేమేం తాగుతాం. ఈడు పరిపాలన అయితే అడుక్కు తిన్నట్టే జనాలు. జగన్ గారు మాత్రం కరెక్ట్ కాదు. ఇలాగైతే ఆయన ఎన్ని రోజులు ఉండరు, ఇంకో 2 నెలల్లోనే 3 నెలల్లోనే తీసేస్తారు ఆయన. అది కూలోడు బతకడానికి చాలా కష్టమైపోతుందండి. అదేండి ఈ జగన్ గారి పరిపాలనలో మాత్రం అనవసరం అండి. అదేండి. నమస్తే సార్, మీ పేరండి? రవి అండి. రవి గారు, ఇప్పుడు గవర్నమెంటే మద్యం షాపులు నిర్వహిస్తుంది, కొత్త మద్యం పాలసీ పెట్టారు. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన? ఎలా ఉంది? ఈ మద్యం రేట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? సామాన్యమైన మందు మానాలంటే 40 రూపాయలు పెంచితే ఆడు తెచ్చుకునేదే 300 కూలి. ఆ కూలీలో ఇంకేంటి జగన్ ఎవరిని లేబర్ని ఎవరిని సేవ్ చేశాడు చెప్పండి. జగన్ వేస్ట్ అండి, పరమ వేస్ట్. ఏ సార్ 300 కూలి తెచ్చే దాంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి రేట్లు పెంచేస్తే ఆడు మానేయాలి. అది ఒకడు తాకపోతే ఉండలేడు, సఫరింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి సార్? కాబట్టి జగన్ గారు దీనికి ఒకసారి దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఏంటంటే జగన్ ఆడవాళ్ళ గురించి ఆలోచించవచ్చు, అది పద్ధతే కాదంటలేదు. అందరూ మొగోళ్ళ గురించి ఆలోచించాలి కదా.